మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక పోరాటములు, అనేక యుద్ధములు జరుగుతూ ఉంటాయి. ఆ సమయములలో మనము ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు గెలవాలని మన సొంతంగా ఆలోచించి ఓడిపోతూ, విఫలమవుతూ, విచారంలోకి, బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడితే నీ ఒక్కని వల్ల నువ్వు అవుతుంది అనుకుంటే అలా నీవు ఓడిపోవాల్సిందే, అలా నీవు విచారంలోకి వెళ్ళిపోవాల్సిందే. దేవుని బిడ్డలారా, దావీదుని జ్ఞాపకం చేసుకోండి. యుద్ధం యెహోవాదని పోరాడినప్పుడు దేవుడు దావీదును గెలిపించాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఖచ్చితముగా మన ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధములో దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉంటే గనక విజయం మనదే. మనము గనక దేవునికి మన పోరాటాలు, యుద్ధాలు అప్పజెప్తే గనక మనకు ఖచ్చితంగా విజయమే, ఖచ్చితముగా. అందుకే దేవుని బిడ్డలారా, సొంత జ్ఞానం ఉందని, సొంత బలం ఉందని మనం పోరాడితే మనము విఫలమవుతాం, ఓడిపోతాం. మనమందరం కూడా మన దేవుణ్ణి ఆశ్రయిద్దాం, గెలుద్దాం. మన దేవునికి మన పోరాటాలు అప్పజెప్దాం. మనము దేవుడే మనలని గెలిపిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశ్రయించి విజయవంతులుగా ఎల్లప్పుడూ జీవించాలి. దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. తండ్రి, ఇన్ని రోజులు ప్రభా మా పోరాటాలలో నిన్ను ఆశ్రయించుకోకుండా మా సొంత బలంతో, సొంత జ్ఞానంతో పోరాడి ఓడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. కానీ ఇక నుంచి ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధములో నిన్ను ఆశ్రయించి నైనా మా వాద్యములన్నిటినీ నీకు అప్పజెప్పి మమ్మల్ని నీవే గెలిపిస్తావని నమ్ముతూ మమ్మల్ని మీకు అప్పజెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.